Hello, Namaste. Welcome to my channel Ganitam by Preetham. Mana Theory of Equations series lo 9th video వచ్చేసిందంటే very important. ఇందులో మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అది ఏంటంటే ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ అన్నమాట. సో దీంట్లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ తోటి చేపిస్తా. ఓకేనా? సో ఈక్వేషన్ whose roots are translates of roots of f of x is equals to 0 by h is f of x plus h. సో నేను స్టేట్మెంట్ చదివినా నాకు ఏం అర్థం కావట్లేదు అని అనిపిస్తే వెయిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేపిస్తా. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. నేను ఏం చేసిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అనుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ క్యూబిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి? 3 రూట్స్. ఆ 3 రూట్స్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా అనుకుందాం. ఓకే, ఏమనుకుందాం? ఆల్ఫా బీటా గామా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటున్నా జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఆ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్కి నాకు దాని రూట్స్ తెలుసు. ఓకే, ఆ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటంటే ఈ ఆల్ఫా బీటా గామా ఉన్నాయా వాటికంటే సమ్ హెచ్ యూనిట్స్ ఎక్కువ అని అర్థం. అంటే దాని అర్థమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా అయితే ఈ జీ ఆఫ్ ఎక్స్లో ఉన్న ఒక రూట్ ఏమవుతుంది అంటే ఆల్ఫా ప్లస్ హెచ్ అంట. ఇంకొక రూట్ బీటా అయితే దాని రూట్స్ ఇంకో రూట్ బీటా ప్లస్ హెచ్ అంట. ఒకవేళ దాని రూట్ గామా అయితే దీని రూటు గామా ప్లస్ హెచ్ అంట. అంటే ఏమంటున్నాడు, ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా గామా అంట. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈ రూట్స్ కంటే హెచ్ ఎక్కువ అంట, ఎక్కువ. సో హెచ్ ఎక్కువ అంటే ఆల్ఫా ప్లస్ హెచ్, బీటా ప్లస్ హెచ్, గామా ప్లస్ హెచ్ కదా. సో ఇప్పుడు ఈ రూట్స్ తోటి ఉన్న ఈ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఏంది అని మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగినారు అనుకోండి, సింపుల్గా ఏం చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసేసి. ఓకే, మిమ్మల్ని ఈ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ ఏంది అని అడిగితే స్ట్రైట్ అవే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే దాని అర్థమైంది. స్ట్రైట్ అవే మీరు ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉందా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్లో ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ డి. సో జీ ఆఫ్ ఎక్స్ని డైరెక్ట్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాయొచ్చు. ఓకేనా? కానీ మనం ఇదంతా సాల్వ్ చేసే వరకు పుణ్యకాలం పోతుంది. ఓకేనా? సో మనం ఈ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడం చాలా పెద్దగా అయిపోతుంది. అందుకోసమే మనం ఒక 2 మెథడ్స్ అనేటివి మ్యాథమెటిషియన్స్ మన కోసం తెచ్చినారు. సో ఈ 2 మెథడ్స్ యూజ్ చేసి మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి రండి. ఈక్వేషన్ whose roots are translates of roots of f of x is equals to 0 by h is f of x plus h. ఒక ఈక్వేషన్ చూడండి, ఈక్వేషన్ whose roots are అంటే దీని రూట్స్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీని యొక్క రూట్స్ అనేటివి ఈ రూట్స్ ఉన్నాయా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రూట్స్ ఉన్నాయా దానికంటే చూడండి ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అంటే ఈ పర్టికులర్ రూట్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ రూట్స్ ఏవైతున్నాయో ఆ రూట్స్ అనేటివి ఈ రూట్స్ కంటే హెచ్ ఎక్కువ ఉంది అని చెప్తున్నాడు. అంటే ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ అంటే దాని అర్థం అది. సో హెచ్ ఎక్కువ ఉందా లేదా? ఎస్. ఇప్పుడు ఈ రూట్స్ తోటి జీ ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కున్నాము? స్ట్రైట్ అవే జీ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని అనేసుకున్నాం. ఓకే, జీ ఆఫ్ ఎక్స్ అంటే డైరెక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టేసి సాల్వ్ చేయొచ్చు. కానీ అట్లా మనం చేసినామంటే చెప్పినా కదా పుణ్యకాలం అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కోవడానికి ఈజీ వే ఏంటంటే 2 అనమాట. ఒకటి టైలర్స్ థియరం, ఇంకొకటి ఆనర్స్ మెథడ్. సో ఇప్పుడు ఈ టైలర్స్ మెథడ్లో ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ దెన్ f of x plus h is equals to f of h plus x by 1 factorial into f dash of h plus x square by 2 factorial into f double dash of h so on up to x power n by n factorial into f so on up to
సమ్ పవర్ ఇన్ హెచ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్ట్రైట్ అవే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్ అనుకోమంటుడు ఆఫ్ డిగ్రీ ఎన్. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, మనకు కావాల్సింది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్చే కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కోవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదు, ఈ చిన్న ప్రాసెస్ చూసుకుంటే సరిపోతుంది. ఏమంటుండే ఎఫ్ ఆఫ్ హెచ్. ఎఫ్ ఆఫ్ హెచ్ అంటే సింపుల్, ఈ హెచ్ వాల్యూ ఏదైతుందో దాన్ని మనం టోటల్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, అట్లా ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ కనుక్కోవాలి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ కనుక్కోవాలి, ఎంత ఉంటే అంత కనుక్కొని సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మోస్ట్ ఈజియెస్ట్ మెథడ్. సో ఇప్పటికీ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎప్పుడైతే మనం చూడండి ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తామో అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, దిస్ ఈజ్ టైలర్స్ థియరమ్. సో డైరెక్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిండు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కనుక్కోవాలంటే దిస్ ఈజ్ ద ఫార్ములా యూ హ్యావ్ టు యూస్. ఇంకొక మెథడ్ ఏంటంటే ఆనర్స్ మెథడ్. ఈ మెథడ్ మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు స్టేట్మెంట్ ఇప్పుడు వినండి, తర్వాత నేను చేపిస్తే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్, చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్, ఇక్కడ డిగ్రీ ఎంత మనకి 3 కదా, సో క్యూబిక్ ఈక్వేషన్ అనమాట. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్చే కదా, ఎంత q0 into x power n plus q1 into x power n minus 1 plus q2 into x power n minus 2 so on up to q into x, okay, qn into x, where q0, q1, q2 are remainders of f of x when divided by x minus h whole power n, x minus h whole power n minus 1, x minus h whole power n minus 2. సో అంటే ఏమంటున్నాడు అంటే ఈ ఆనర్స్ మెథడ్లో మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఎట్లా కనుక్కుంటాం అంటే ఇంకో ఈ ఫార్ములా తోటి. ఓకే, ఈ ఫార్ములా అంటున్నా, ఈ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. కానీ ఈ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ గమనిస్తున్నారా, q0, q1, q2. ఆ q0, q1, q2 ఎట్లా వస్తాయంటే చూడండి, ఆ q0, q1, q2 ఎట్లా వస్తాయంటే ఎప్పుడైతే మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేయాలన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివైడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను డివైడ్ చేస్తాను, దేంతో డివైడ్ చేయాలి, ఫస్ట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ అంటే చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ పవర్ ఎన్, ఎన్ అంటే ఏంది డిగ్రీ కదా, సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ క్యూబ్. నాకు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ క్యూబ్ చేస్తే నాకు q0 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ 3 minus 1 2 x minus h హోల్ స్క్వేర్ తోటి నేను డివైడ్ చేయాలన్నమాట ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, అప్పుడు నాకు ఏమొస్తుంది q1. సిమిలర్గా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ 1 తోటి చేసినాను అనుకోండి నాకు q2 వస్తుంది. ఓకే, ఈ q0, q1, q2 కనుక్కోవాలి, దానికి మనము డివైడ్ చేయాలి. దేన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని దేనితోటి, ఫస్ట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ క్యూబ్ని తోటి, తర్వాత ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ తోటి, తర్వాత ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ 1 తోటి, అట్లా ఎంత ఉంటే అంత ఆ పాలినామియల్. అయితే ఇక్కడ డివైడ్ చేయడం ఎట్లా అంటే మనం ఆల్రెడీ ఆనర్స్ మెథడ్ నేర్చుకున్నామా లేదా, సింథటిక్ డివిజన్. ఓకే, సారీ ఒక్క నిమిషం. ఓకే, సో ఈ సింథటిక్ డివిజన్ అనేది ఈ ఆనర్స్ మెథడ్ అనేది మనం నేర్చుకోలేము, బట్ సింథటిక్ డివిజన్ టైపే ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఎట్లా చేయాలో. సో క్లియర్గా అర్థమైందా. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైతే ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తానో మీకు అప్పుడే అర్థమవుతుంది. సో క్లియర్గా అర్థమైంది ఎక్కడ వరకు కాన్సెప్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ నేను మీకు ఆనర్స్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆనర్స్ మెథడ్ తర్వాత టేలర్స్ థియరమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఫైండ్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై -3. సో మనల్ని ఏం కనుక్కోమంటుండు, జీ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటుండు. మనకు తెలియదు జీ ఆఫ్ ఎక్స్, కానీ జీ ఆఫ్ ఎక్స్ రూట్స్ అనేటివి ఎట్లున్నాయి అంటుండు. జీ ఆఫ్ ఎక్స్ రూట్స్ అనేటివి ఈ రూట్స్ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్స్ దానికంటే -3 ఎక్కువ ఉన్నాయంట. సో దానికంటే -3 ఎక్కువ ఉన్నాయంట. సో ఎప్పుడైనా మనకి ఇక్కడ సింబల్ ఏమొస్తుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పెట్టుకోవాలి. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. సో ఇందాకనే డిస్కస్ చేసినాం కదా. సో ఎప్పుడైతే ఒక ఈక్వేషన్ కనుక్కోమంటుండో ఆ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేటివి ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్స్ కంటే సమ్ వాల్యూ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని యొక్క ఈక్వేషన్ ఏమైపోతుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. క్లియర్గా అర్థమైందా. చలో, ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 మనం ఎట్లా కనుక్కోవాలంటే యూజింగ్ ఆనర్స్ మెథడ్. చూడండి, జాగ్రత్తగా చూడండి. మీకు సింథటిక్ డివిజన్ వస్తే ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఉందో అది ఇక్కడ రాసేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, ఇదే కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుందాం ఫస్ట్. x⁴ - 12x³
ప్లస్ 17x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 7. ఓకే, కొంచెం స్పేస్ లేదని చిన్న రాస్తా. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలంటే ఒక లైన్ గీసుకోవాలి, ఒక వెర్టికల్ లైన్, ఒక హారిజాంటల్ లైన్. ఇక్కడ మనకి ఏం వాల్యూ ఉందో 3 వాల్యూ ఇక్కడ రాసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఓకే, ప్రతి టర్మ్ యొక్క కోఎఫిషియెంట్స్ సీరియల్ ఆర్డర్లో రాసుకోవాలి. x⁴ కోఎఫిషియెంట్ ఎంత 1, x³ కోఎఫిషియెంట్ ఎంత -12, ఓకే. తర్వాత x² కోఎఫిషియెంట్ ఎంత 17, తర్వాత x కోఎఫిషియెంట్ ఎంత -9, కాన్స్టెంట్ ఎంత 7. ఓకే, వన్స్ సీరియల్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం పెట్టాలంటే డాష్ పెట్టేసేయాలి. సో డాష్ పెట్టేసిన తర్వాత 1 ఉంది కాబట్టి 1 రాసేసుకోవాలి. తర్వాత 3ని 1 తోటి మల్టిప్లై చేయాలి. 3 1s are 3, రెండింటిని యాడ్ చేయండి. -12 + 3 ఎంత -9. తర్వాత ఏం చేయాలి, రిపీట్ అనమాట. 3 × -9 ఎంత -27. సో 17 -27 అంటే -10. తర్వాత చూడండి 3 × -10 ఎంత -30. సో -9 -30 అంటే -39. క్లియర్. తర్వాత 3 × -39, 39 × 3 ఎంత చెప్పండి 117. సో -117. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 7 - 117 ఎంత -110 కదా. సో ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయాలన్నమాట. ఓకే, ఈ లైన్ ఎందుకు కొట్టేసేయాలో నేను మీకు చెప్తా. ఇది వచ్చేసి Q4 అంతేనా. చలో Q4. నెక్స్ట్ దిస్ ఈజ్ Q4. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మళ్ళీ 3 తోటే సేమ్ స్టోరీ రిపీట్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు పెట్టుకుందాం, మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది మీకు. ఓకే ఓకే, ఇప్పుడు మళ్ళీ డాష్ పెట్టాలి. 1 3 1s are 3 1s are 3. -9 + 3 అంటే -6. 3 × -6 -18. -10 -18 అంటే -28. 3 × -28 28 × 3 3 8s are 24. 3 to the 6 7 8 -84. సో 9 4 13 1 8 3 11 12 అంటే 123 -123. సో చూడండి ప్రతిసారి నేను వచ్చిన లాస్ట్ వాల్యూ ఏదైతుందో దానికి నేను ఇంకో ఇట్లా ఒక లైన్ కొట్టేస్తున్నా, దీన్ని Q3 అనుకుందాం. ఓకే, తర్వాత ఏం చేయాలి, సేమ్ ప్రొసీజర్ మళ్ళా. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 3 తీసుకోవాలి, డాష్ పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి. 3 1s are 3, -6 + 3 -3. 3 × -3 -9 -28 -9 అంటే ఎంత వస్తుంది చెప్పండి -37. మళ్ళీ ఒక డాష్ కొట్టేసుకోవాలి, దీన్ని Q2 అనుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్. మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి, 3 డాష్ 1 పెట్టుకోవాలి. 3 1s are 3, అప్పుడు ఏమవుతుంది 0. ఓకే, -3 + 3 0 కాబట్టి మళ్ళీ ఒకటి డాష్ పెట్టుకొని విచ్ ఈస్ నథింగ్ బట్ Q1. సో లాస్ట్కి మిలిగింది మనకి ఏమైపోతుంది అంటే Q0. ఓకే, దిస్ ఈజ్ ఆనర్స్ మెథడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది Q0. సో Q0 ఇప్పుడు చూడండి f(x + h) ఎట్లుంది మనకి ఇక్కడ రాస్తున్నాం మీకు అర్థం కావడానికి. f(x + h) = ఓకే f(x) ఇక్కడ +3 కదా. ఓకే, f(x + 3) = చూడండి Q0 ఎంత 1. సో 1 × x⁴n. సో ఇక్కడ 1 × x⁴n అంటే ఎంత ఉంది మనకి హైయెస్ట్ డిగ్రీ పవర్ 4. సో 1 × x⁴ నెక్స్ట్ ప్లస్ Q1 ఎంత 0 అంటే 0 × x⁴n - 1 అంటే x⁴3 ప్లస్ Q2 ఎంత ఉంది -37. -37 × x⁴n - 2 అంటే 4 - 2 విచ్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ ప్లస్ Q3 అంటే -123 × x⁴n - 3 అంటే x ప్లస్ Q4 అంటే ఏంది జస్ట్ x⁴n - 4 అంటే x⁴ 4 - 4 is nothing but x⁴0 which is nothing but 1 of -110. సో
f of x plus 3 is equals to x power 4 minus 37x square minus 123x minus 110. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనం ఆనర్స్ మెథడ్ సాల్వ్ చేస్తాము. అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, మీరు ఏమన్నారు క్యూ నాట్ రావాలంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ ఎంతో డివైడ్ చేయాలన్నారు. సో ఇప్పుడు క్యూ నాట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ ఎన్ అన్న కదా. సో ఎన్ ఎంత ఇక్కడ చెప్పండి, డిగ్రీ ఎంత ఈ ఈక్వేషన్ది 4 కదా. సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ 4 కదా. ఎక్స్ మైనస్ ఇక్కడ ఎంత ఉంది మనకి 3 కాబట్టి, సో ఇక్కడ -3 ఉంది కాబట్టి ప్లస్ అవుతుందని చెప్పినా కదా. సో ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 4తో డివైడ్ చేయమన్నా. ఇక్కడ డివైడ్ చేసినాను నేను ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 4 తోటి అంటే డివైడ్ చేసిన. చూడండి 1 2 3 4 క్యూ నాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ అంటే నేను 3ని చూడండి 3ని 4 టైమ్స్ డివైడ్ చేసిన. చూడండి 3ని 4 టైమ్స్ డివైడ్ చేసిన అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ పవర్ 4తో డివైడ్ చేసినట్టే. ఓకేనా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. సిమిలర్గా నెక్స్ట్ Q1 రావాలంటే ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎక్స్ ప్లస్ 3 హోల్ పవర్ 3తో డివైడ్ చేయాలి కదా. సో Q1 రావాలంటే చూడండి Q1 రావాలంటే 1 2 3 3తో డివైడ్ చేసిన. సిమిలర్గా Q2 Q3 అట్లా మనము ఏమేమి రావాలో మనకి అన్ని టైమ్స్ డివైడ్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు Q2 రావాలంటే 2 టైమ్స్, అందుకే 3 టైమ్స్ Q2 వచ్చేసి అట్లా అనమాట. ఓకే, ఆనర్స్ మెథడ్ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా, సెన్సిబుల్గా అర్థమైందా మనకి డెఫినేషన్ తోటి మనం ఎట్లా చేస్తున్నామో. ఓకేనా, సరే ఆనర్స్ మెథడ్ అర్థమైపోయింది. ఓకే, అక్కడ మనకి ఏమి ఇస్తాడో ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. బై -3 అన్నాడు అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. దాన్ని బట్టి మనము జస్ట్ ఇంకా ఈ సింథటిక్ డివిజన్ టైప్ ఉన్న మోడల్ని చేసేసినామంటే మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది. సరే ఇది బాగుంది, కానీ మళ్ళీ మాకు ఈ మెథడ్ కాదు, మాకు టేలర్స్ థియరం మెథడ్ కావాలి. క్లారిటీ మేము ఆ మెథడ్లోనే చేయాలనుకుంటున్నాం మన వాళ్ళ కోసం. ఇది ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, కొంచెం ప్లేస్ సరిపోదు, ఇక్కడ రాస్తా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫార్ములా ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ హెచ్ సో ఆన్ అనమాట, ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ సో ఆన్ అప్ టు హెచ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 కదా, దీన్నే రాసినాం చూడండి. ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 3. ఇది ఎక్కడి వరకు ఉంటుంది చెప్పండి, ఇది ఎక్కడి వరకు ఉంటుంది, మన పవర్ ఎంత 4 కదా, సో 4 వరకు ఉంటుంది. ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ తర్వాత 3 అంటే తర్వాత 4 టైమ్స్ 1 2 3 4 ఆఫ్ హెచ్. సో క్లియర్గా అర్థమైందా, ఇక్కడ పవర్ ఎంత ఉంటే మనకి డిఫరెన్షియేషన్ అంతవరకు వస్తుంది. దిస్ ఈజ్ ద షార్ట్ కట్. సో ఇక్కడ మనం ఏమేమి కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ 3 ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 3 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎఫ్ త్రిబుల్ డాష్ ఆఫ్ 3 ఎఫ్ 4 డాష్ ఆఫ్ 3. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 3 కనుక్కుందాం. ఓకే, తొందర పడద్దు, స్లోగా చేయాలి. ఎఫ్ ఆఫ్ 3 అంటే ఇంకో ఈ ఈక్వేషన్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 3 పవర్ 4 మైనస్ 12 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ 17 ఇంటూ 3 స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 3 ప్లస్ 7. చెప్పిన కదా కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్పేస్తుందని. సో ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 పవర్ 4 అంటే 81 మైనస్ 12 ఇంటూ 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 17 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 9 3s ఆర్ మైనస్ 27 ప్లస్ 7. క్లియర్? సో ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 81 ప్లస్ 7 88 మైనస్ 12 ఇంటూ 27 అంటే 27 ఇంటూ 12 2 7s are 14 2 2s are 4 5 1 7s are 7 1 2s are 2 4 2 1 324 minus 324 plus 17 9s are అంటే 63 9 7s are 63 6 153 minus 27 plus 7 plus 7 చేసేసినాం. సో ఇవి యాడ్ చేయండి. 88 plus 153 8 3 11 8 5 13 14 1 241 241లకి ఏంచి మనం ఇప్పుడు 324 27 ఎంత చేయండి 351. ఓకే,
351 నుంచి 241 తీసేయండి. 0 1 1 110 అంటే మనకి f(3) ఎంత వచ్చింది చెప్పండి, -110. క్లియర్గా అర్థమవుతుందా? సో నేను f(3) వాల్యూ కనుక్కుని ఇక్కడ. క్లియర్? దెన్ వాట్ అబౌట్ f'(3) చేయాలి కదా. సో f'(3) అంటే ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? x⁴ డిఫరెన్షియేషన్ ఎంత? 4x³ మైనస్ x³ డిఫరెన్షియేషన్ ఎంత? 3x². సో 12 × 3 36, 36x² ప్లస్ x² డిఫరెన్షియేషన్ 2x. సో 17 × 2x 34x మైనస్ 9. సో ఇప్పుడు 3ని సబ్స్టిట్యూట్ చేయండి. f'(3) = 4 × 3³ minus 36 × 3² plus 34 × 3 minus 9. Okay, so f'(3) = 4 × 3 3s are 9 3s are 27 minus 36 × 9 plus 34 × 3 minus 9. క్లియర్గా అర్థమైందా? సో 24 7s are ఎంత చెప్పండి. సో f'(3) = 27 4s are 4 7s are 28 4 2s are 8 10 minus 9 6s are 54 9 3s are 27 27 plus 5 32 plus 3 4s are 12 3 3s are 9 10 minus 9. So clear గా అర్థమైందా? 108 plus 102 is nothing but 210 minus 324 plus 9 ఎంత చెప్పండి, 333. సో 210 అంటే 333 కరెక్ట్ వచ్చిందా చూద్దాం. 333 210 3 2 1 123. చలో -123. సో నాకు f'(3) ఎంత వచ్చింది? -123 వచ్చింది. క్లియర్గా అర్థమవుతుందా? పక్కన. సో ఇక్కడ కొంచెం నేను రబ్ చేస్తున్నా. పక్కన చూడండి, f'(3) f(3) క్లియర్. నెక్స్ట్ నేను f'(3) అనుకుంటున్నా. చూడండి, జస్ట్ మనకు డబల్ డాష్ కావాలంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసేయండి. x³ డిఫరెన్షియేషన్ ఎంత? 3x² అంటే 4 × 3x² 12x². x² డిఫరెన్షియేషన్ ఎంత? 2x. సో 36 × 2 అంటే 72x ప్లస్ 34x అంటే d/dx of x అనేది 1. సో 34 కాన్స్టెంట్ 0. సో f'(3) is nothing but 12 × 3² అంటే 9 minus 72 × 3 plus 34. క్లియర్గా అర్థమవుతుందా? సో 12 9s are 9 2s are 18 1 9 1s are 9 10 అంటే 108 minus 3 2s are 6 3 7s are 21. అంతే ప్లస్ 34. ఓకే, 108 plus 34 is nothing but 142. సో 216 నుంచి 142 తీసేయండి. 6 - 2 4 11 - 4 7 అంటే f'(3) ఎంత అంటే f'(3) is nothing but -74 అని అర్థం. ఓకే, క్లియర్గా అర్థమవుతుందా మీకు? దెన్ వాట్ అబౌట్ f'(3)? సింపుల్. ఇక్కడ డబల్ డాష్ ఉందా, దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. x² డిఫరెన్షియేషన్ 2x కాబట్టి 24x 12 2s are 24 కాబట్టి -72. సో f'(3) is nothing but 24 × x. x ఎంత చెప్పండి? 3. 24 × 3 -72. వావ్. ఓకే, అంతేనా? చలో. సో f'(3) is nothing but 24 3s are 72 -72 which is nothing but 0. సో మనకి f'(3) 0 వచ్చింది. చిన్నగానే ఉంటుంది. f4 ఏమంటారు? 4 డిఫరెన్షియేషన్ ఆఫ్ 3. ఎందుకు చెప్పండి? చూడండి, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. 24x - 72 అంటే 24x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 24 మైనస్ దీని డిఫరెన్షియేషన్ 0. సో నాకు f1 2 3 4 ఆఫ్ 3 ఈజ్ నథింగ్ బట్ 24.
సో జాగ్రత్త చూడండి, మనకు కావాల్సింది ఏంది ఇందులో, మీరు గమనించినట్టయితే మనకు కావాల్సింది ఇందులో సింపుల్ f(3) కావాలి, f'(3) కావాలి, f'(3) అట్లా ఇంకో ఇక్కడ రాస్తాను చూడండి, f3 టైమ్స్ అదే f'(3), f4' టైమ్స్ 3 అవి కావాలి. అవన్నీ మనం కనుక్కున్నాం చూడండి. f(3) అది వేర్ ఇస్ f(3), సి దిస్ ఈజ్ f(3), దిస్ ఈజ్ f'(3), 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 f4 టైమ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 3. ఏం లేదు, అందులో పెట్టేసేయడం. ఇంకా చూడండి, పెట్టేస్తే మీకు ఎగ్జాక్ట్ అదే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇందాక మనము ఆనర్స్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేసినాం చూడండి, అప్పుడు ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఏం డిస్కస్ చేసినాము, టైలర్స్ థియరం అండ్ ఆనర్స్ మెథడ్. ఓకే, సో అవి రెండు ఎప్పుడు వాడాలో మనకు తెలుసు కదా. సో ట్రాన్స్లేట్స్ ఆఫ్ రూట్స్ అనే కాన్సెప్ట్లో మనము టైలర్స్ మెథడ్ అండ్ టైలర్స్ థియరం అండ్ ఆనర్స్ మెథడ్ వాడినాం కదా. ఇప్పుడు దానికి సంబంధించిన ఇంకొక కాన్సెప్ట్ ఈజీ అనమాట. ఓకే, దీనికి మనం ఎగ్జాంపుల్ చేయనక్కర్లేదు, ముందు చేసినాం కదా, అది సరిపోతుంది టైలర్స్ థియరం ఆనర్స్ మెథడ్ది. చూడండి, ఇఫ్ f(x) is equals to p0 x power n plus p1 x power n minus 1 plus p2 x power n minus 2 so on up to pn is equals to 0 is an equation of degree n. To eliminate rth term, f(x) is equals to 0 can be transformed to f(y) plus h is equals to 0 where h is a constant. సో ఏమంటున్నాడంటే ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వేషన్లో డిగ్రీ ఏంది, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. సో ఎంత హైయెస్ట్ పవర్ n. సో ఈ పర్టికులర్ పాలినామియల్ ఈక్వేషన్లో మనం ఒక టర్మ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ టర్మ్ వచ్చేసి ఆర్త్ టర్మ్ అంట, ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్, నేను అట్లా ఎలిమినేట్ చేయాలంటే f(x) = 0ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే f(y) + h లెక్క ట్రాన్స్ఫార్మ్ చేయాలి. చూడండి, f(x) = 0ని f(y) + h లెక్క ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఆర్త్ టర్మ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. చూడండి, ఎలిమినేట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సరే, దీన్ని మనం దీని లెక్క ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ h వాల్యూ ఏంది అనే డౌట్ మీకు వస్తుంది. సి, హెచ్ వాల్యూ కనుక్కోవడానికి రెండు మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే చూడండి, ఓకే ఇక్కడ ఉందా, చాలా 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 ఓకే మళ్ళీ రాసిన తప్పు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇది సెకండ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే f(n - r + 1) of h = 0. దీని అర్థం ఏంటంటే చూడండి, ఇప్పుడు మీద ఏదైతుందో దాన్ని సాల్వ్ చేస్తామని ఒక నెంబర్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n4 అనుకుందాం. ఓకే, ఈ పాలినామియల్ ఈక్వేషన్ 4 అనుకుందాం. మనం సెకండ్ టర్మ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం, అంటే r2 కదా. సో 4 - 2 2 2 + 1 3. సో f(3) of h అంటే ఏంది, మనము ఈ ఇచ్చిన పాలినామియల్ ఈక్వేషన్ని 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలని అర్థం. 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత అందులో h సబ్స్టిట్యూట్ చేయండి. h సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు h వాల్యూ వస్తుంది. అట్లా మనం h వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, అదొక మెథడ్ 1, f(y) + hలో h కనుక్కోవడానికి. మళ్ళీ మెథడ్ 2 ఏంది అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఒకవేళ సెకండ్ టర్మ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను, సెకండ్ టర్మ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను, దెన్ h = -p1/np0. ఏం చేయాలి, డైరెక్ట్ h వాల్యూ -p1/np0 కొడితే మనకి h వాల్యూ వచ్చేస్తుంది. ఆ h వాల్యూ ఇక్కడ పెట్టుకోండి. ఆనర్స్ థియరం, ఆనర్స్ మెథడ్, టైలర్స్ థియరం చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ ఎలిమినేట్ చేయాలి. p0 × nc2 h² plus p1 × n - 1 × h plus p2 = 0. సో ఇట్లా. ఓకే, సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.